గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక చాలా నైస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ at Q, PR plus QR is equal to 25 centimeter and PQ is equal to 5 centimeter. Determine the value of sin P and cos P and tan P. చూడండి, మనం ఒక ట్రయాంగిల్ వేసేసుకుందాం. ఏమన్నాడు? రైట్ యాంగిల్ డెట్ క్యూ అంటే రైట్ యాంగిల్ డెట్ క్యూ. దీని లేబుల్ మనం క్యూ చేసుకోవాలి. ఇక్కడ పొరపాటు చేస్తే కనుక మనం క్వశ్చన్తో మ్యాచ్ చేయకుండా మనం లేబులింగ్ చేస్తే మన సొల్యూషన్ తప్పైపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్ యాంగిల్ డెట్ క్యూ అంటే మనకి ఇక్కడ క్యూ, ఈ పాయింట్ మనకి క్యూ అవుతుంది. ఓకే, అప్పుడు ఏంటి ఇచ్చాడు? పిఆర్ ప్లస్ క్యూఆర్. ఓకే, ఈ రెండు సైడ్లు కలిపితే మనకి 25 సెంటీమీటర్ వస్తుంది. అంటే ఏంటి? హైపోటెన్యూస్ని కలిపాం. తర్వాత మనకి ఏం చేశాడు? డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పి అన్నాడు. అంటే విత్ రిఫరెన్స్ టు దిస్ పాయింట్ సైన్ పి, కాస్ పి అండ్ టాన్ పి. అంటే మనకి విత్ రిఫరెన్స్ టు ఈ పాయింట్ నుంచి సైన్, కాస్ అండ్ టాన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ యాక్చువల్లీ పైథాగోరస్ థియోరమ్ ఏంటి? పైథాగోరస్ థియోరమ్ ఏంటంటే హైపోటెనస్ స్క్వేర్. ఓకే, హైపోటెనస్ హెచ్ రాస్తున్నాను. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్. ఓకే, మనకి హైపోటెనస్ ఏంటి? పిఆర్ కదా. ఇప్పుడు గివెన్ ఏంటి ఇచ్చాడు మనకి? గివెన్ పిఆర్ ప్లస్ క్యూఆర్. PR ప్లస్ QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ అన్నాడు. ఓకే, మనకి ఇక్కడ హైపోటెనస్ ఏంటవుతుంది? PR. ఇది హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెనస్. ఇది పాయింట్ P నుంచి చూస్తే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. పాయింట్ R నుంచి చూస్తే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. సైడ్ ఆపోజిట్ టు ద యాంగిల్ విల్ బి పర్పెండిక్యులర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. సైడ్ ఆపోజిట్ టు ద యాంగిల్ విల్ బి పర్పెండిక్యులర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి చూడాలి కాబట్టి ఇది మనకి పర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైపోటెనస్. ఓకే, ఇప్పుడు పిఆర్ ఏంటవుతుంది? 25 మైనస్ క్యూఆర్ తీసుకుందాం. క్యూఆర్ ప్లస్ క్యూఆర్ ఇటు వచ్చేస్తే మైనస్ క్యూఆర్ అయిపోతుంది. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ క్యూఆర్. సెంటీమీటర్, ఆబ్వియస్లీ సెంటీమీటర్ ఇక్కడ రాయటం లేదు. ఓకే, 25 పోనీ రాసేసుకో, సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు పైథాగోరస్ థియోరమ్ ప్రకారం మనకి పిఆర్ స్క్వేర్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు? గివెన్లో మనకి పీక్యూ ఇచ్చాడు. పీక్యూ మనకి 5 ఇచ్చేసాడు. ఓకేనా? అంటే ఇది బేస్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అయిపోతుంది పీ నుంచి చూస్తే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం పిఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. సో పిఆర్ ఇంత అవుతుంది కాబట్టి మనకి పైథాగోరస్ థియోరమ్ యూజ్ చేస్తే ఏంటవుతుంది? పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఏంటి అనుకుందాం? లెట్ క్యూఆర్ బి ఎక్స్ అనుకుందాం. ఇక్కడ లెట్ ఈజీ అయిపోతుంది మనకి. లెట్ క్యూఆర్ బి ఎక్స్ అనుకుంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ క్యూఆర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 25 మైనస్ ఎక్స్ సెంటీమీటర్ అయిపోతుంది. ఇప్పుడు మన క్యాల్కులేషన్ మీకు చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పిఆర్ స్క్వేర్, ఇది పైథాగోరస్ థియోరమ్ ప్రకారం పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ కదా. ఇప్పుడు మనం ఇవి పెట్టేద్దాం. పిఆర్ మనకి ఎంత వస్తుంది? పిఆర్ మనకు వస్తుంది 25 మైనస్ ఎక్స్. సో 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఎంత? గివెన్ 5. సో 5 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ మనం ఏమో ఎక్స్ అనుకున్నాం. లెట్ క్యూఆర్ బి ఎక్స్ అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకుందాం. ఇది ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఈ యూజింగ్ దిస్ ఐడెంటిటీ ఏంటైపోతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab.
ఇది కదా ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని యూస్ చేసి ఈ బ్రాకెట్ని మనం కనుక ఓపెన్ చేస్తే ఏ ఇది 25 అవుతుంది, బి ఏమో ఎక్స్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ 25 ప్లస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 25 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎక్స్ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ దీనికంటే 25 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 625 అవుతుంది. 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నేను దీన్ని సాల్వ్ చేస్తున్నాను. 25 స్క్వేర్ అంటే మనకు వస్తుంది 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ 2 ఇంటూ 25 ఇంటూ ఎక్స్ ఇదేమో మనకి 50x అయిపోతుంది. సారీ, ఇక్కడ చూసారా నేను సైన్ తప్పు చేసాను. ఇక్కడ మనకి మైనస్ పెట్టుకోవాలి. ఏ మైనస్ బి కదా, ఇక్కడ మనం మైనస్ పెట్టుకోవాలి. ఇటువంటి సిల్లీ మిస్టేక్సే చాలా ప్రమాదం ఎగ్జామ్లో. ఓకే, మైనస్ 50x అయిపోతుంది. సారీ, మైనస్ 50x అయిపోతుంది. మైనస్ 50x ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇంత మనం సాల్వ్ చేస్తే మనకి ఇంత వస్తుంది. 25 స్క్వేర్ 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 50x. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అదే రాస్తున్నాను ఇక్కడ నేను. సో 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడి నుంచి కూడా మనం చేసేసుకోవచ్చు. చూడండి, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉండి సేమ్ 1x స్క్వేర్ 1x స్క్వేర్ ఏది ఉన్నా సరే ఇప్పుడు ఏంటవుతుంది, ఈ ఎక్స్ స్క్వేర్ని మనం ఇక్కడికి తెచ్చినా లేకపోతే ఈ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ తెచ్చినా దీని సైన్ మారిపోతుంది. ఒకటి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఒకటి మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు ఎగ్జామ్లో. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏంటి తర్వాత ఈ 25ని ఇటు తెచ్చేస్తే ఇది మైనస్ 25 అయిపోతుంది. ఈ మైనస్ 50xని ఇటు తెస్తే ఇది ప్లస్ 50x అయిపోతుంది. నేను మీకు అర్థం అవడం కోసం మళ్ళీ డీటెయిల్గా రాస్తున్నాను చూడండి. 625 ఓకే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. మైనస్ 50x ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసాను. ఇప్పుడు ఈ 25 ఇటు వస్తే మైనస్ 25 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు ఏంటవుతుంది, ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 625 మైనస్ 25 ఎంత మిగులుతుంది మన దగ్గర? 600 మిగులుతుంది. ఇప్పుడు మనకి ఏంటి మిగులుతుంది? 600 మైనస్ 50x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏంటవుతుంది, 600 ఈజ్ ఈక్వల్ టు 50x అయిపోతుంది. మైనస్ 50x ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ తీసుకెళ్తే ఇది మీకు ప్లస్ 50x అయిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చేయాలంటే రెండు సైడ్లో మనం 50తో డివైడ్ చేసేస్తాం. ఓకే, ఈ 50 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. దేర్ ఫోర్ మనకి ఏంటి వస్తుంది? దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 12 సెంటీమీటర్ వస్తుంది. ఓకే, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చినప్పుడు మీకు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ కదా. 25 మైనస్ ఎక్స్ ఈ సైడ్ ఇది మీకు 12 సెంటీమీటర్ వచ్చేసింది. ఓకే, అప్పుడు ఇది కలిపి మనకి 25 వస్తుంది. ఇది మీకు 12 వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం? 25 మైనస్ 12 చేస్తాం. అప్పుడు మనకి పిఆర్ వస్తుంది. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్. ఇక్కడ మనం చూసుకున్నాం 25 మైనస్ ఎక్స్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? దేర్ ఫోర్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 12 ఎంత అవుతుంది? 13 అవుతుంది. 13 సెంటీమీటర్. ఇది 25, ఇది 12. 25లోంచి మీరు 12 మైనస్ చేసేస్తే మీకు 13 మిగులుతుంది. సో ఈ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్ అవుతుంది. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీకు సైన్ పి తీయాలి. సైన్ పి ఫార్ములా పి విత్ రెస్పెక్ట్ టు పి. సైన్ పి ఫార్ములా ఏంటి? సైన్ పి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. ఇప్పుడు విత్ రిఫరెన్స్ టు పాయింట్ పి పర్పెండిక్యులర్ ఏదవుతుంది? సైడ్ పర్పెండిక్యులర్ అంటే సైడ్ ఆపోజిట్. సైడ్ ఆపోజిట్ అంటే క్యూఆర్ అవుతుంది.
క్యూఆర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 12 సెంటీమీటర్ వస్తుంది క్యూఆర్. ఓకే, సో 12 అపాన్ ఇది మనకి 13 సెంటీమీటర్ వస్తుంది. సో సైన్ పి ఈజ్ ఈక్వల్ టు 12/13 అయిపోతుంది. ఎంత ఈజీ, ఎంత సింపుల్ చూడండి. ఓకేనా? సో మనకి క్యూఆర్ ఇక్కడ రాసేసుకోండి, సైన్ పి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. స్పేస్ లేక నేను మీకు ఒకే షీట్లో చెప్తే కంఫర్టబుల్గా ఉంటుందని అలా చేస్తున్నాను. సైన్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అపాన్ పిఆర్. ఓకే, క్యూఆర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? క్యూఆర్ 12 సెంటీమీటర్ వచ్చింది, ఇది 13 సెంటీమీటర్ వచ్చింది పిఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12/13. ఓకే, సైన్ పి ఈజ్ ఈక్వల్ టు 12/13. కాస్ పి ఏంటవుతుంది? కాస్ పి ఈజ్ ఈక్వల్ టు విత్ రిఫరెన్స్ టు పి, కాస్ ఏంటి? బేస్ అపాన్ హైపోటెనస్, దట్ ఈస్ 5/13. Cos P is equal to 5/13 and tan P is equal to perpendicular upon base. Perpendicular upon base, that is equal to, ఇక్కడ మీరు కాస్కి కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. కాస్ పి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అపాన్ పిఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను మీకు అర్థం అవడానికి రాసేస్తున్నాను, పీక్యూ అపాన్ క్యూఆర్. ఓకే, ట్యాన్ పి ఈజ్ ఈక్వల్ టు, సైడ్ ఆపోజిట్ అంటే ఏంటవుతుంది? క్యూఆర్ అపాన్ పీక్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 12/5. ఒకవేళ ఈ సొల్యూషన్ మీకు పూర్తిగా అర్థమైపోయి ఈ క్వశ్చన్ మీరు ఎంజాయ్ చేసుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.